హలో గాయ్స్, అందరూ కుశలమేనా? ఇది నా కొత్త ఛానల్. నా ప్రెగ్నెన్సీ జర్నీతో ఈ వీడియోస్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే బీరకాయ చట్నీ, 2 ఎగ్స్ ప్రోటీన్ కోసం, రైస్, ఇంకా ఇది వచ్చేసి తెపాల చెక్క అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళకైతే తెలుసు. ఇది ప్రెగ్నెన్సీ క్రేవింగ్ కోసం కొద్దిగా తింటున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ప్రోటీన్ కోసం తింటున్నాను. ఇంకా బీరకాయ చట్నీ, ఇది పీచు పదార్థం కాబట్టి తింటున్నాను, కానీ అస్సలు ఇష్టం లేదు తినాలని. బట్ ఈరోజు నాకు ఇష్టమైనట్టు చట్నీగా చేయించుకొని నాకు ఇష్టమైన తెపాల చిక్కను పక్కన పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఈట్. నాకు బీరకాయని అలా పీసెస్గా తినడం కన్నా ఏదైనా సరే ఇలా చట్నీస్గా తింటే బాగా కడుపులోకి వెళ్తుంది అనిపిస్తుంది. అది కూడా ఇలా బాగా కలిపేసి ఒత్తుగా కలపాలి. బాగా ఎక్కువగా ఒత్తుగా కలిపేసి తింటే ఆహా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ముద్ద తినేసి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. ఇది మీరు కూడా తినేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నిజంగా అద్భుతంగా ఉంది చట్నీలా చేస్తే. ఇప్పుడు ఒక ఎగ్ తినేద్దాం. అస్సలు తినాలని లేదు. ఎగ్ చూస్తుంటేనే నోరు తడబడిపోతుంది. అసలు ప్రెగ్నెన్సీలో ఎగ్స్ తినలేకపోతున్నాను నేను, బట్ తప్పదు బేబీ కోసం. కానీ బీరకాయ చట్నీ చాలా రుచిగా ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందో. అదేంటో నాకు ఇష్టమైన ఫుడ్ ఏమో అన్హెల్దీ అయిపోయింది ప్రెగ్నెన్సీలో. ఇష్టం లేని ఫుడ్ ఏమో హెల్త్ కోసం తినాల్సి వస్తుంది. ఎగ్స్ అయితే కన్ఫామ్గా బేబీ కోసమే తినాల్సి వస్తుంది. నాకు అస్సలు నచ్చడం లేదు ప్రెగ్నెన్సీలో. బట్ బీరకాయ చట్నీ చాలా బాగుంది. మా మమ్మీ చాలా బాగా చేశారు బీరకాయ చట్నీ. ఇలా కొంచెం ఏదైనా నోటికి కారం కారంగా తగులుతుంటే కొంచెం తినాలనిపిస్తుంది, లేదా అస్సలు తినలేము ఫుడ్ ప్రెగ్నెన్సీలో. అలా ఫైనల్గా ఎమ్మి బీరకాయ చట్నీతో ఫినిష్ చేసేసి పెరుగన్నంలోకి వచ్చేసాను. పెరుగన్నంలోకి వచ్చేసరికి నాకు ఈ నిమ్మకాయ దెబ్బ ఉండాలండి. ఇది ఉంటేనే అసలు ఆ టేస్ట్ వేరు, లేదా అస్సలు పెరుగన్నం నేను తినలేను. ఇలా ఈ పెరుగన్నంలో ఆ నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని ఒక్కసారి తిని చూడండి. లైఫ్లో మళ్ళీ పెరుగన్నం తినాలంటే మీకు నిమ్మకాయ దెబ్బ ఉండాల్సిందే అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో నన్ను బ్రతికించింది అనుకోండి. ఫుడ్ ఎప్పుడు తినలేకపోయినా కూడా నేను ఈ నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని తినేస్తాను. ఫైనల్ టచ్ ఇలా ఇస్తే అస్సలు ఇంకా చాలు, హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. సో టుడే నా డిన్నర్ ఇలా ఫినిష్ అయిపోయింది. మరి మీ డిన్నర్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్ బాయ్.